హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరు టాక్స్. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేసి షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ రోజు నేను మీతో సీతపాలెం బీచ్ వైజాగ్లో ఉంది, దీని లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి సీతపాలెం చేపల చెరువు అన్నమాట. సో దీన్ని దాటితే మనకి సీతపాలెం బీచ్ అనేది కనిపిస్తుంది. ఈ సీతపాలెం బీచ్ అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా 1 అవర్ జర్నీ అయితే చూపిస్తుంది మనకి వైజాగ్లో. అంటే మనం వెంకోజపాలెం నుంచి స్టార్ట్ అయితే కనుక మనం ఈ ప్లేస్కి వెళ్ళడానికి 2 అవర్స్ పడుతుంది జర్నీ వన్ సైడ్. గాయస్, ఈ బీచ్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. నాకు చాలా చాలా అయితే నచ్చింది పర్సనల్గా. వైజాగ్లో ఉన్న బీచ్లో ఈ బీచ్ అయితే చాలా బాగుంది. మనకి టాప్ హిల్ పై నుంచి వ్యూ చూస్తే అద్భుతమనే చెప్పాలి. చాలా చాలా బాగుందండి. ఈ సీతపాలెం టాప్ హిల్ వ్యూ చూడడానికి అందరూ ఖచ్చితంగా వెళ్ళాలి. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఒక హిల్ పై నించొని బీచ్ని, ఆకాశాన్ని, సూర్యుని చూస్తుంటే ఆ ఫీలే వేరు. చాలా చాలా బాగుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు మస్ట్ విజిట్ చేయండి. ఈ ప్లేస్ మాత్రం వదలొద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మీరు స్టీల్ ప్లాంట్ గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత 1 అవర్ జర్నీ అయితే చూపిస్తుంది మీకు. మీరు గూగుల్ మ్యాప్స్లో సీతపాలెం బీచ్ అని పెట్టండి, అలానే మీకు వే చూపిస్తుంది. ఆ వేలోనే వెళ్ళిపోండి. మనం వెళ్తున్న వేలో ఏషియన్ పెయింట్స్ ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా మనకి తగులుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా క్రాస్ చేయాలి మనం. అవన్నీ క్రాస్ చేసిన తర్వాత మనకి ఒక చిన్న ఊరు లాంటిది వస్తుంది. ఆ ఊరు లోపల నుంచి మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. మీరైతే బైక్స్ బీచ్ దగ్గర కొంచెం 1/2 కిలోమీటర్ దగ్గర పార్క్ చేసి లోపలికి 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. నేనైతే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, వెళ్తే మాత్రం గ్యాంగ్తో వెళ్ళండి. అక్కడైతే ఎవ్వరూ ఉండరు. సింగిల్స్ కానీ పెయిర్ కానీ వెళ్తే మాత్రం అక్కడైతే ఎవ్వరూ ఉండరు. సో మీరు గ్యాంగ్స్తో వెళ్తే కొంచెం సేఫ్టీగా అనిపిస్తుంది, భయం లేకుండా ఉంటుంది. కొంచెం జర్నీ అయితే ఎక్కువే ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ కేవ్ కూడా ఉంటుంది. కేవ్లో మన ఫొటోస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.